డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అర్థం చేసుకోవాలి కానీ ఇది ఒక పెద్ద మహాసముద్రం అనమాట. మీకు దిగే కొద్దీ దొరుకుతూనే ఉంటే ఫస్ట్ మన ఎన్టీఆర్ అన్నది లుగర్గా చూపించారు. లుగర్ అంటే ఒక పిస్తోల్, హ్యాండ్ గన్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ గన్ అయితే వాడారు. అండ్ అసాసిన్ అండ్ చీఫ్ ఆఫ్ అఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అనేటటువంటి క్యాప్షన్ కూడా కనపడుతుంది. దాని అర్థం ఏంటంటే కిల్లింగ్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు డబ్బులు తీసుకొని నరహంతకుల్లాగా. తనకి ఎవరైనా నచ్చలేదు. ఇప్పుడు అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ ఉంది, వీళ్ళలో చాలా మంది విలన్లు ఉన్నారు. వీళ్ళు గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ అంటే భయపడతారు. సో వాళ్ళందరినీ వెళ్ళి వేసి రావాలి అని అంటే వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర ఫోజులు కొడతారు కానీ వాళ్ళకి ఎదిరెళ్ళి నిలబడి వాళ్ళని నరికేటటువంటి దమ్ము ఎవరికి లేదనమాట. కానీ వాళ్ళని నరికేటటువంటి దమ్ము వన్ అండ్ ఓన్లీ మన లుగర్కి అయితే ఉందనమాట. తను డబ్బులు తీసుకుంటాడు, అవతల ఎవడుండు అనేటటువంటిది కూడా చూడడం. కిల్లింగ్ కాంట్రాక్ట్స్, సీక్రెట్ కిల్లింగ్ అయితే తను చేస్తాడు. ఒకసారి మీరు షార్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు ఎంతమందిని ఎలా తెగ నరికిండు అనేటటువంటిది. ఇంకోసారి డైలాగ్ కూడా చెప్తుండు, నా కళలోకి రామాకండి, నా కళలోకి వస్తే మీకు నెక్స్ట్ డే నిద్ర ఉండదు. అంటే తను ఎంత ఘోరంగా చెబుతాడు, ఎంత రూత్లెస్ అనేటటువంటిది మనకు చూపించేటటువంటి ప్రయత్నం. అదీ కాక బనీన్ అయితే వేయడం జరిగింది. ఆల్రెడీ బనీను మన కేజీఎఫ్లో యష్కి వేయడం జరిగింది. ఏ రేంజ్లో ఉంటుంది. సలార్లో మన ప్రభాస్ అన్న కూడా వేయడం జరిగింది. అదే రేంజ్లో ఉంది బ్లడ్ బాత్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్నకు వేయడం జరిగింది. ఇంకా ఘోరంగా ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అన్న సెట్ కాలేదు అది ఇది అని. అవన్నీ మీరు నమ్మమాకండి ఫ్రెండ్స్. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఈ గ్లిమ్స్ అలా అర్థమే సావట్లా. ఈ గ్లిమ్స్ని అర్థం చేసుకోవాలి కానీ చాలా అంటే చాలా డెప్త్ ఉందన్నమాట. అసలు 7 రోజులు అంటుంది హీరోయిన్. ఒక్కొక్క విలన్ని ఈ రేంజ్లో ఎలివేషన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క గొప్పతనం ఏంది తెలుసుకోవాలే కానీ పెద్ద మహాసముద్రం అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా అడ్డదిడ్డంగా వాగేటోళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళ మాటలు ఎవరు కూడా మీరు పట్టించుకోమాకంటే ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్తో వివరిస్తూ ఒక వీడియో చేశా. కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి. మీకు అందులో పిచ్చ క్లారిటీ వస్తుంది. ఫుల్ బ్రేక్ డౌన్ చేశా. అసలు హీరోయిన్ చెప్పేటటువంటి డైలాగ్ ఏంది, ఆ విలన్స్ ఏంది, ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఏంది, స్టోరీ లైన్ ఏమైనా ఉంటుంది అని చెప్పి అందులో అయితే చెప్పా. డెఫినెట్గా వెళ్ళి చూడండి.